హల్లెలూయా. చేరు వచ్చిన మీ అందరికీ మనం చెల్లించుకుంటున్నాను. వాక్యాన్ని చూద్దాం. ఆయన మంచి ద్రాక్షావల్లి, మనము ఈ తీగలు ఆయనలో అల్లుకబడి ఉండాలి. అందుకు గాను అల్లుకబడి ఉండాలి అంటే మొదటిది నిలిచి ఉండాలి. నిలిచి ఉంటేనే శిష్యులుగా ఉండగలం. శిష్యులుగా ఉన్నవారు విధేయత చూపించే వారిగా ఉండాలి. ఆ ద్రాక్షవల్లికి విధేయత చూపించేవారు అన్యోన్యత, స్నేహం కలిగి ఉండాలి. హల్లెలూయా. శిష్యులు వేరే, స్నేహం వేరే. ఆ స్నేహంలో ఉంటున్న వారు ఏర్పరచబడిన వారు మాత్రమే ఉంటారు. వారు ప్రత్యేకించబడిన వాళ్ళు. ఈ ప్రత్యేకించబడిన వారు, ఏర్పరచబడిన వారు, నియమించబడిన వారు వారు చేసిన సత్క్రియలను బట్టి ఫలంలో నిలిచి ఉంటాయి. హల్లెలూయా. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఆయన మంచి ద్రాక్షావల్లి, మనము మాత్రము ఉంటే సరిపోదు. నువ్వు ద్రాక్షవల్లివి, నేను తీగనంటే సరిపోదు. ద్రాక్షవల్లికి తీగలు అల్లుకొని ఉండాలి, ఆధారపడి ఉండాలి, శిష్యులుగా ఉండాలి, విధేయతగా ఉండాలి, అన్యోన్యతగా ఉండాలి, ప్రత్యేకించబడినగా ఉండాలి, ఫలము నిలిచింటున్న వారిగా, ఫలమును చూపించే వారిగా ఉండాలి. ఆరవది దాసుడట. దాసుడంటే తగ్గించుకునే గుణం. విధేయత వేరే, తగ్గించుకోవడం వేరే. హల్లెలూయా. ఈ తగ్గించుకునబడిన వాడు సాక్ష్యముగా ఉండాలి. ఇవన్నీ యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయంలో ఇవన్నీ ఉంటాయి. ఈ విధంగా అల్లుకబడిన వారు, ఈ విధంగా ద్రాక్షవల్లికి అల్లుకబడిన వారు, అపోస్తలుడైన పౌలు ఏమంటాడంటే ప్రేమించిన వారు అంటున్నారు. దేవుణ్ణి ప్రేమించేవారు ఎవరట? కమాన్, అల్లుకబడిన వాళ్ళు. ఎవరికి? ఈ లోకానికి కాదు. ఈ లోకానికి అల్లుకబడిన వారు ఉన్నారు. నేను మంచి ద్రాక్షవల్లినంటే చెడ్డ ద్రాక్షవల్లి కూడా ఉంది. ఈ చెడ్డ ద్రాక్షవల్లికి అల్లుకబడిన వారు కూడా ఉన్నారు. ఈ చెడ్డ ద్రాక్షవల్లికి అల్లుకబడిన వారు దేవుణ్ణి ప్రేమించడం అంటే అబద్ధం. Are you with me, church? I want your attention. ఆయన మంచి ద్రాక్షవల్లి. మంచి ద్రాక్షవల్లికి తీగలుగా ఆయనను అల్లుకబడిన వారు దేవుడిని ప్రేమించేవారు. I want you to underline this word. రోమీయులకు రాసిన పత్రిక 8:28. రోమీయులకు రాసిన పత్రిక 8:28. దేవుణ్ణి ప్రేమించే వారికి అంటే అల్లుకబడిన వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి, సమస్తము అండర్లైన్. ఈ దినము సమస్తము అనే మాట మీదనే మన వాక్యాలు అల్లుకబడి ఉంటాయి. దేవుణ్ణి ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి. ఎవ్రీ వర్డ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ దిస్ వర్స్. నిన్న సాయంత్రం ఇంత బిజీ ఉన్నా కూడా ఇద్దరికి ఒకే మాట చెప్పినాను.
Do you love God? అంటే yes అన్నారు. If you love God, అనగా దేవుని సంకల్పము చెప్పిన పిలువబడిన వారు అయితే మేలు కలుగుటకై సమస్తము, ఏదో కొంచెము కాదు, ఏదో ఇంతనివి కాదు, దానికి ఒక కొలత. I repeat again, when God says all things, and there is no, it is not a condition, and there is no limit. Hallelujah. It's a package. All things. Okay. సమస్తమును సమకూడి జరుగుచున్నవి అని ఎరుగుదము. దేవుడి వాక్యాన్ని ఆశీర్వదించును గాక. ఆమేన్. దేవుణ్ణి ప్రేమించే వారికి, హల్లెలూయా, మొట్టమొదటిది ఏంది? దేవుణ్ణి ప్రేమించే వారికి. యోహాన్ 14:15. దేవుణ్ణి ప్రేమించే వారు ఎవరు? కమాన్, దేవుణ్ణి ప్రేమించే వారు ఎవరు? ద్రాక్షవల్లిలో అల్లుకబడిన వారు, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారు. దేవుణ్ణి ప్రేమించేవారు ఆయనలో అల్లుకబడిన వారు. అల్లుకబడిన వారు దేవుని సంకల్పము చొప్పున పిలువబడిన వారు. ఓకే, అండర్స్టాండ్? గుడ్. 14:15. నేను నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. ఆయన ఆజ్ఞలు ఏంటి? మీరు నన్ను ప్రేమించిన, ఓకే, దేవుని ప్రేమించారు. ఓకే, మీరు నన్ను ప్రేమించిన ఎడల ఆజ్ఞలు ఏంటి? ఆజ్ఞలు ఏంటి? 10 ఆజ్ఞలు కాదు, ఒకే ఆజ్ఞ. నీవు నాకు వేరుగా ఉండి నువ్వు ఏమీ చేసుకోలేవు. నువ్వు ఈ లోకానికి అల్లుకబడి ఉన్నావా, లేకపోతే నాకు అల్లుకబడి ఉన్నావా? దట్స్ ఫినిష్. అదే ఆజ్ఞ. నేను ఎవరికి అల్లుకబడి ఉన్నానో, దెన్ ఎండ్స్ ద మ్యాటర్. హల్లెలూయా. ఎందుకు ద్రాక్షావల్లి తీగలు కొమ్మలు అనలేదు? కొమ్మలు వేరే, తీగలు వేరే. తీగలు చూశారు ఎప్పుడైనా తీగల్ని? తీగలు ఇట్లా వస్తాయి, కొమ్మలు ఊరికి ఇట్లా పోతా ఉంటుంది, ఇరుకుంటారు. దాన్ని తీగలు ఇరుకోట్లేరు, ఊరికి చదువుకున్నా ఇరిగిపోతుంది. చాలా సున్నితంగా ఉంటుంది. అది ఒక దాన్ని ఆధారం చేసుకోవడానికి అది ఇట్లా పోయి దేనిలో ఒకటి పట్టుకుంటుంది, దానికి అల్లుకుంటుంది. మీరు కొంచెం బయట పోయి చూడండి కావాలంటే, ఎలక్ట్రిక్ పోల్ అంతా అల్లుకుని ఉంటుంది. తీగల యొక్క గుణం అది. దేవుని యొక్క ఆజ్ఞ ఏంటంటే, నువ్వు తీగవి అయితే నీ అల్లుకలు ఎక్కడా? నీ అల్లుకలు ఎక్కడ? మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలు గైకొందురు. ఆజ్ఞలు ఏంటి? నేను మంచి ద్రాక్షవల్లిని, మీరు తీగలు. నేను మీ యందు, మీరు నా యందు నిలిచి ఉండాలి. నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చెయ్యలేరు గనక చెయ్యలేదు. ఈ వాక్యాన్ని నేను ధ్యానిస్తుంటున్నా, ఇన్ని సవాళ్ళ మధ్యలో ధ్యానిస్తుంటున్నాగా, రియలీ లోకం ఎంత దూరం ఉందంటే అది ఎవరికీ అర్థం కావడం లేదు. ఎందుకు ఈ పిచ్చి డిబేట్లు, మాటలు ఎందుకు చేస్తున్నారో తెలియదు. ఐ డోంట్ నో దిస్ సెంటర్ అట్రాక్షన్. Why? Go there. Come. Go, baby. It is Monday. పాపం ఆ పాపను అనుకుంటే ఒక్కొక్కసారి బాధ అవుతుంది. అంటే మాకు పిల్లలు లేదా, మాకు బాధ లేదంటారు.
వచ్చే ఆదివారం తర్వాత ఇంకొక వారం చూడాలన్నా నేను దొరకదు. మళ్ళా పిల్ల ఇంకొక సంవత్సరం వచ్చినప్పుడు నేను ఉంటాను లేదు. హల్లెలూయా. ఓకే, ఆజ్ఞలు అర్థమైందా? రెండవది, దేవుణ్ణి ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పము చెప్పిన పిలువబడిన వారు. ఇది సెకండ్. ఏంటంటే ఆయన సంకల్పము చెప్పిన పిలువబడిన వారు. 1 పేతురు 5:10. తన నిత్య మహిమకు. ఎవరికి? తన నిత్య మహిమకు. తన నిత్య మహిమకు. ఎవరు తన అంటే ఎవరు? తన అంటే ఎవరు? ద్రాక్షవల్లి వేరే, తన అంటే వేరే. హల్లెలూయా. వ్యవసాయకుని మహిమ నిమిత్తము నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధి దేవుడు కొంచెము కాలం మీరు శ్రమ పడిన పిమ్మట. ఏంటండి దేవుని యొక్క చిత్తము సంకల్పము ఏమై ఉన్నది? దేవుని ప్రేమించబడిన వారికి దేవుని యొక్క చిత్తము సంకల్పము ఏమై ఉన్నదంటే కొంచెము కాలం ఏముంటది? శ్రమలుంటది. అది ఎవరి మహిమ నిమిత్తము? ఆ యొక్క వ్యవసాయకుని యొక్క మహిమ నిమిత్తము. యేసుక్రీస్తు ద్వారా తనను ప్రేమించే వారికి. I repeat again, I want you to understand this. హల్లెలూయా. ఇది జీవితం, ఇది ఒక ప్రయాణం. ఎందుకురా నా జీవితం ఇట్లా ఉంది? దేవుడు ఎప్పుడు మేలు చేస్తాడు? ఎప్పుడు చేస్తాడు? సమకూర్చబడాలి. When I'm talking yesterday with a girl, నేను మసీతో మాట్లాడుతున్నప్పుడు, అంకల్ come on, సమస్తము సమకూడాలి. ఆ సమకూర్చబడడంలో బాగా వినండి. అది సమకూర్చబడడంలో ఆయన సంకల్పము చెప్పిన పిలువబడిన వారు దేవుని ప్రేమించేవారు. వారికి ఏమి కలుగుతుంది? కొంచెము కాలము. శ్రమ అని మాట్లాడకూడదు. కొంచెము కాలము మీరు శ్రమ పడిన పిమ్మట తానే. ఏంటండి శ్రమ పడిన పిమ్మట అంటే? 1 పేతురు 1:7. శ్రమ పడిన పిమ్మట నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము పరీక్షకు నిలిచిన పిమ్మట ఈ శోధనల చేత హల్లెలూయా పరీక్షకు నిలిచినదై. మీ విశ్వాసము కొంచెము కాలము, మీ విశ్వాసము పరీక్షించబడిన పిమ్మట. ఎవరి కోసం ఇది? తన మహిమ నిమిత్తము. నేనెందుకు శ్రమ పడాలి? నేనెందుకు కొంచెం కాలం శ్రమ పడాలి? విశ్వాసమ్మా, ఎందుకు నేను అప్పుడప్పుడు ఏడవాలి? ఎందుకు నేను అప్పుడప్పుడు ఒంటరిగా అయిపోవాలి? ఎందుకు నాకు ఈ దుఃఖము, బాధ, వేదన? వై అంటే నా విశ్వాసము పరీక్షకు గెలిచిన పిమ్మట. ఎవరి ద్వారా? యేసుక్రీస్తు ద్వారా. ఎందుకు? ఆయన కూడా శ్రమలు నొందాడు. ఆయన శ్రమలు నొంది ఈ లోకాన్ని జయించాడు. సజీవుడని నా విశ్వాసము దృఢపరచబడి ఉండాలి. అది రూఢిగా నమ్మేదిగా ఉండాలి. Are you with me, church? ఆ యొక్క దృఢము మనలో ఏర్పరచబడినంత వరకు కొంచెము కాలమే. నువ్వు ఎంతకాలము నువ్వు దాన్ని దృఢపరచుకుంటే అంతకాలం. నువ్వు నేడే ఆ విశ్వాసంలో ఆ పరీక్షకు నువ్వు బల నమ్మకం అని తెచ్చుకుంటే సమస్తం సమకూర్చబడుతుంది. ఆ కొంచెము కాలము అంటే అర్థం ఏంటో తెలుసా?
సాధారణముగా మనుషులు కలిగే శోధనలు తప్ప ఎక్కువగా సంపాదించండి. ఏదో ఒక రీతిగా ఒక దెబ్బ కొట్టి తల మీద ఇట్లని ఒక చుట్టూ లాగి ఏదో లాగి కొంచెం నమ్మకం తెచ్చి సరే పో ఇక. హల్లెలూయా. అది కొంచెం కాలం. ఇప్పుడు మనము అల్లకబడిన వాళ్ళు, దేవుని ప్రేమించబడిన వారు, దేవుని సంకల్పం చెప్పిన పిలువబడిన వారు, శ్రమలు ఉంటాయా ఉండవా? పలకనువయ్యా ఉంటాయి. ఎందుకుంటాయి? నా అమూల్యమైన విశ్వాసము పరీక్షకు నిలబడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి తానే మిమ్మల్ని పూర్ణులుగా He can make everything చేసి స్థిరపరిచి బలపరచను. ఎవరికి? ఆయన సంకల్పము చెప్పిన పిలువబడిన వారికి. హల్లెలూయా. ఎవరో బయట పోతే వాళ్ళ పట్ల ఆయన సంకల్పము ఇది కాదు. ఎవరో బయట పోయే వాళ్ళకి అనుగారు వారి పట్ల దేవుని యొక్క చిత్తము సంకల్పం ఏమిటో తెలుసా? అయ్యా నన్ను నమ్ము, అంతవరకే నన్ను నమ్ము. నమ్మినవాడు రక్షించబడతాడు. రక్షించబడిన వాడు అల్లుకబడిన వాడు దేవుని సంకల్పం చొప్పున పిలువబడిన వాళ్ళు కొంచెము కాలము తప్పదు. మనం ఎంతో అనుకుంటాం, ఏం కాదని. ఎందుకంటానో తెలుసా? ఈ కొంచెము కాలం నేను నిలబడగలిగితే, నా అమూల్యమైన విశ్వాసం ఆయనకి నేను చూపించగలిగితే అది నా పని, ఆయన పని కాదు. ఐ రిపీట్ అగైన్, అమూల్యమైన విశ్వాసాన్ని ఆయన పరీక్షిస్తున్నాడు. పరీక్షకు కొంచెం కాదు నిలబడితే ఏమైతుంది? తిట్టు, సరే ఓకే అంట. తిరిగి నేను ఏమన్నా అన్నాను అనుకో, నీకు నాకు తేడా లేదు. ఓకే, నువ్వు తిట్టు కొట్టు ఊరికే ఉంటావు. పరీక్షకు తర్వాత you'll be blasted. హల్లెలూయా. బ్లాస్ట్ అయిపోతాడు ఎదుటివాడు. అది నా పని కాదు. నిలిచి ఉండేది నా పని, ఎదిరించేది ఆయన పని. దానికి నా బలమంతా నీవేనయ్యా. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నానంటే, నన్ను ప్రేమిస్తే నా సంకల్పం చెప్పిన నువ్వు పిలువబడిన వాడు అయితే కొంచెం కాలం నీ అమూల్యమైన విశ్వాసం ఏం కావాలి? పరీక్షకు నిలబడిన వాడు మేలు కలుగుతాదట. దేవుని ప్రేమించే వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై. ఏంటి మేలు కలుగుటకై? ఇర్మియా 29:11. ఇర్మియా 29:11. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును. రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా సమాధానకరమైన ఉద్దేశములే కాని, అది సమాధానకరమైన ఉద్దేశాలే కాని కావు. ఇది మేలు కలుగుటకి. మేలు కలుగుటకి ఏంటి? ఆయనది హానికరమైన ఉద్దేశాలు కాదు, ఇది సమాధానకరమైన ఉద్దేశాలు. ఇప్పుడు దేవుని ప్రేమించే వారికి, సంకల్పము చెప్పున పిలువబడిన వారికి మేలు, సమాధానకరమైన మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగునని ఎరుగుతున్నాము. We know that all things work together for good. How? ఎలా? సమస్తము సమకూడి మేలు జరుగుతుందంట. ఎలా అంటే 1 పేతురు 5:10. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధి యొక్క దేవుడు. బాగా వినండి, కొంచెం ఉండండి. సర్వకృపానిధి యొక్క దేవుడు అంటే గాడ్ ఆఫ్ ఆల్ గ్రేస్. ఓకే, I'll tell you in English and I'll repeat again in Telugu.
the God of all grace will work out all things together. సర్వ కృపానది యొక్క దేవుడు, కాలము సర్వ కృపానది యొక్క దేవుడు సమస్తము సమకూడి మేలు జరిగిస్తాడు. ఎవరు? సమస్తము సమకూడి జరిగించేవాడు ఎవరు? సర్వ కృపానది యొక్క దేవుడు. ఆ సర్వ కృపానది యొక్క దేవుడు అంటే ఇట్స్ a ring and there is no gap. It's a complete. Hallelujah. సర్వ కృపానది యొక్క దేవుడు సమస్తము మన జీవితాల్లో మేలు కలుగుటకై సమకూర్చి మమ్మల్ని తృప్తిపరిచేవాడు. అర్థమవుతుందండి? ఇప్పుడు ఆయనలో నిలిచి ఉండడం మన పని. ఆయనలో నిలిచి ఉండడం మన పని. మేలు చేసేది ఎలా చేస్తాడు? ఎలా చేస్తాడు? మొట్టమొదట ఆయన మనకు సమాధానం ఇస్తాడు. ఏమిస్తాడట? మా బాగా వినండి. ఏదో ఊరికి 2 మాటలు చెప్పి పోయేవాడిని నేను కాదు. ఓకే, ఇక్కడ వచ్చి నిలబడితే నేను ఊరికే 2-3 మాటలు తమాషకు మాట్లాడి పోయేవాడిని మాత్రము కాదు. గనక కాదు. ఐ వాంట్ యువర్ అటెన్షన్ అండ్ ఐ వాంట్ యూ టు అండర్స్టాండ్. మొట్టమొదటి ఏమిస్తాడంట? సమాధానం. ఎలా? 2 కొరింథీ 5:18. 2 కొరింథీ 5:18. సమస్తమును అండర్లైన్. ప్రతి దానికి సమస్తము అని రావాలా. ఎందుకంటే సర్వ కృపానది యొక్క దేవుడు సమస్తమును సరి చేసేవాడు. సమస్తమును దేవుని వలనైనది. సమస్తము ఎవరి వలనైనది? సమస్తము సర్వ కృపానది యొక్క దేవుడిది. సమస్తము ఆయనది. ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధాన పరుచుకొని. చాలు. ఎలా సమాధానం పరుచుకుంటాడు? సర్వ కృపానది యొక్క దేవుడు సమస్తము దేవుని వలన అయినవి. ఆయన మనలను, ఓకే, ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానం ఎలా పరుచుకుంటాడు? ఎలా పరుచుకుంటాడు? అర్థమవుతుందా? ఎలా సమాధానం పరుచుకుంటాడు? ఇప్పుడు నీకు నాకు గొడవ అయింది. ఇప్పుడు అయిందా? సరే, అయింది అనుకుందాం. ఓకే, మనం సమాధానం పడాలి. మనం ఏం కావాలి? సమాధానం పడాలి. సమాధానం పడాలి ఎట్లంటే ముందున్నోడి మర్చిపోవాలి. అండర్స్టూడ్? ముందున్నది మర్చిపోవాలి. తర్వాత కొత్త సమాధానం ఏర్పరచాలి. కొత్త రిలేషన్షిప్. 17 చదవండి. కాగా ఎవడైనను క్రీస్తునందు ఉన్న ఎడల ఇదిగో ఊరికే కొత్త వాయును తెలుగులో ఉంది. ఆల్ థింగ్స్ ఆర్ బికమింగ్ న్యూ అని ఇంగ్లీష్ లో ఉంటుంది. సమస్తము కొత్త వాయును ని రావాలి. అదే తెలుగులో ఇంగ్లీష్ లో ఉంటున్న డిఫరెన్స్. ఇంగ్లీష్ లో ఆల్ థింగ్స్ ఆర్ బికమింగ్ న్యూ అని ఉంటుంది. ఓకే, తెలుగులో ఆల్ అనేది సమస్తం అనేది లేదు. సరే, ఇప్పుడు కీర్తన. ఇప్పుడు కొట్లాడాము. మళ్ళా మనం ఏం కావాలి? సమాధానం కావాలి. ఏం కావాలి? పాతవి కొత్తవి, సమస్తము కొత్తవి కావాలి. ఆ సమస్తము కొత్తగా మన మధ్యలో రావాలంటే ఎవరిది? సమస్తము అయినవే. ఆయనవి ఇప్పుడు మనలో రావాలి. ముందు ఏమీ లేదు. ముందు ఆయనవి లేవు కనుక కొట్లాడుకున్నాం. గౌటెడ్. ఆయనవి ముందు లేదు. నువ్వు ఓకే అంటే ఓకే. ఇప్పుడు పాతవి
గతించిపోవాలి. ఇదిగో సమస్తము కొత్తవి కావాలి. ఎప్పుడైతుంది? మనలో ఉంటున్న పాతవి పోవాలి. అది పోతే సమస్తము జరుగుతుంది. ఇది కథ. నేను క్రీస్తుని నమ్ముకున్నాను అంటేనే పాతవి వెళ్ళిపోవు. అవునా? ఈ రోజు నేను నమ్ముకున్నాను అంటే నేను బ్యాగ్ తగిలించుకుంటేనే నథింగ్ కెన్ హ్యాపెన్. నో ఛాన్స్. Nobody cannot become a saint in overnight. Hallelujah. ఈ స్థానానికి నేను రావడానికి I took 28 years. Hallelujah. It is not a simple day. ఏం కావాలి? పాతవి గతించిపోతుంటున్నగా ఇదిగో కొత్తవి. పాతవి అట్లాగనే ఉంటే సమాధానం ఉంటుందా? ఇది క్రైస్తవులుగా తెలుసుకోవాలి. నేను ఎవరు? నేను ఎవరు? తీగలే, అలకబడిన వాడినే. దేవుని చేత నేను ఏర్పరచబడి పిలువబడిన వాడినే. నా జీవితంలో మేలు చేయాలని ఆయనకు ఉద్దేశమే. ఆయన మన పట్ల ఉన్న ఉద్దేశము అది హానికరమైన ఉద్దేశాలు కాదు, కానీ అది సమాధానకరమైన ఉద్దేశాలే. ఇప్పుడు ఎవరి పని? నా పని. ఏం పని? పాతవి ఏవి, కొత్తవి ఏవి గ్రహించాలి. హల్లెలూయా. పాతవి పోతున్నప్పుడు ఎలా పోతాయి? అసలు ఏం పాతవి ఏంటి, కొత్తవి ఏమి? రోమీయులకు రాసిన పత్రిక 12:2. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును ఈ లోక మర్యాదలను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్టు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందుడి. ఏం కావాలి? ఒక రూపాంతరము చెందాలి. అది పాతవి గతించి కొత్తవి రావాలంటే ఏంది? మనస్సు మారాలి. మనస్సు మారి రూపాంతరము చెందడం అంటే మనస్సు మారినవాడు, మారు మనస్సు పొందినవాడు. మంచోళ్ళు అందరూ మంచోళ్ళే. లోకంలో మంచోళ్ళు లేదాలే అని మంచోళ్ళు లేదా? మంచోడు ఉంటాడేమో గాని మారు మనసు పొందినవాడు ఉండడు. మనమందరం ఎవరు? ఇప్పుడు మనం మాట్లాడేది మారు మనసు గురించి. మనమందరం ఎవరు? అలా చెప్పండి భయ్యా. మారు మనసు పొందిన వారము. ఎంతో మారు మనసు పొందిన వారము రూపాంతరము చెందాలి. హల్లెలూయా. రూపాంతరము చెందడం అంటే లోక మర్యాదలను విసర్జించి దేవుని మర్యాదలకు లోబడిన వాడు రూపాంతరము చెందడం. హల్లెలూయా. ఎందుకు నేను ఇట్లా మాట్లాడుతున్నా? ఎందుకు మాట్లాడుతున్నా? ఇందులో మేలుందా, కీడుందా? లేలే. సరే, మేలు ఉంటే మనకెందుకు వినిపిస్తున్నాడు దేవుడు? ఆయన సంకల్పం మన జీవితంలో సమకూర్చి మేలు జరిగించాలని వినిపిస్తున్నాడు. లేదా చర్చ్ సే ఆమేన్. ఓకే, మనం ఏం కావాలి? రూపాంతరము చెందాలి. రూపాంతరము చెందుతుంటున్నాగా మనస్సు మారి రూపాంతరము చెందుతుంటుండగా పాతవి గతించిపోతుంటున్నాగా మనస్సు మారుతుంటున్నాగా రూపాంతరము చెందుతుంటున్నాగా సమాధానము పరచబడుతుంటున్నాగా వారి జీవితంలో ఆయన శిరస్సుగా ఉంటాడు.
ఏమై ఉంటాడు? శిరస్సుగా. రెండవది ఆయన శిరస్సుగా ఉంటాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:22. మరియు సమస్తమును ఆయన చూడండి, సమస్తమును మరియు సమస్తము ఆయన పాదముల కింద ఉంచి సమస్తము పైని ఆయనను సంఘములకు శిరస్సుగా నియమించెను. చాలు. మొట్టమొదటిది సమాధాన పరిచేవాడు ఎవరు తెలుసా? కేంద్రము లేకపోతే మూలము. దేవుడే దానికి మూలము, కేంద్రము. ఎందుకంటే సమాధాన పరచబడము, సమకూర్చడము మనతో లేదు, ఆయన ఇవ్వలేదు. ఓకే. రెండవది సంఘమునకు శిరస్సు అంటే సమకూర్చబడుట లేకపోతే అమర్చబడుట. హల్లెలూయా. మరియు సమస్తమును ఆయన పాదముల కింద ఉంచి సమస్తమైనవి సమస్తం పైని ఆయనను శిరస్సుగా నియమించాడు. 23 చదవమ్మా. ఆ సంఘము ఆయన శరీరము సమస్తమును పూర్తిగా నింపుచున్నవాని సంపూర్ణత అయి ఉన్నది. అమ్మా, ఆయన ఏమై ఉన్నాడు? శిరస్సు అయి ఉన్నాడు. సంఘం ఏమై ఉన్నది? శరీరమై ఉన్నది. ఈ శరీరానికి సంపూర్ణత ఎక్కడి నుంచి రావాలి? శిరస్సు నుంచి రావాలి. అదే రాసింది ఇక్కడ. సమస్తమును పూర్తిగా నింపుచున్న. ఎక్కడి నుంచి నింపబడి ఉంటుంటామంటే శిరస్సు నుంచి నింపబడాలి. బాగా వినండి. దేవునితో సమాధాన పరచబడుతున్న వాడు పాతవి ఏమి కావాలి? గతించిపోతుండాలి. పాతవి గతించిపోకపోతే కొత్తవి జరగవు. ఈ మైక్ తీసి వేయకపోతే కొత్త మైకు రాదు. ఈ మైకు పాతది. నాకు కొత్త మైకు కావాలని ఆలన్కు చెప్పాను. అది రావాలంటే ఇది పోవాలి. ఇది పోతుంటున్నప్పుడు కొత్తవి జరుగుతాయి. కొత్తవి జరుగుతుంటున్నాగా ఏం కావాలి? మనస్సు మారాలి. ఈ లోక మర్యాదలను విడిచిపెట్టాలి. మనస్సు మారి నూతన పరచబడుతూ రూపాంతరము చెందాలి. రూపాంతరము చెందుతుంటున్నాగా ఆయన మెల్లగా నాకు శిరస్సై ఉంటాడు. ఎందుకు నాకు శిరస్సై ఉన్నాడంటే నేను శరీరం. ఈ శరీరము ఈ యొక్క దేహము శిరస్సు లేకుండా దేహము వ్యర్థం. ఈ శిరస్సు నుంచి సమస్తము నింపబడాలి, సమకూర్చబడాలి, అతకబడాలి. లేకపోతే గుర్తు లేని దేహము అంటారు. అవునండి, గుర్తులేని దేహం అంటారు. ఈ గుర్తులేని దేహము ఎవరు? దేవుని చేత ఏర్పరచబడిన వారే. వాళ్ళు రూపాంతరము చెందుతున్న వారే. వాళ్ళు పిలువబడిన వారే. ఆ యొక్క రూపాంతరము చెందుతుండగా ఆయన శిరస్సు నింపుతూ ఉంటాడు. ఆయన నింపుతున్నాడు గనుకనే నిస్సి ప్రార్థన మందిరానికి చెందిన వారు. ఈయన పేరు ఇట్లా ఉంది కానీ ఈయన క్రైస్తవుడే. అర్థమైందండి? ఈయన క్రైస్తవుడండి అంటారా అన్నారా? కమ్ ఆన్ చర్చ్ అంటారు. ఎందుకంటారు? శిరస్సు మనకు ఉంది కనుక. ఇప్పుడు ఆ శిరస్సు నుంచి మనం ఏమి కావాలి? నింపబడాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:16. ఆయన శిరస్సై ఉన్నాడు. ఆయన నుండి సర్వ శరీరము. చూడండి, సర్వ శరీరము. ఈ ఎప్పుడు ముగిస్తానో నాకు తెలియదు కానీ నేను ముగించేదాకా సర్వము అనేది వస్తూనే ఉంటది.
సర్వ శరీరము చక్కగా అమర్చబడి తనలో ఉన్నవి ప్రతి అవయవము తన పరిమాణము చొప్పున పని చేయుచుండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతకబడి ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి కలుగజేసి కొనుచున్నది. హల్లెలూయా. ఇది ఈ లోక సంబంధమైన మాట. శిరస్సు నుండి ఏమండి, శిరస్సు బాగలేకపోతే మెంటల్ అంటారు. అవునా? మెంటల్ వాడు ఏం చేసినా ఏమన్నాడు, కోర్టు కూడా వాళ్ళు ఏం చేయదు. వాడిని తీసుకుని మెంటల్ హాస్పిటల్ వేసేదంటారు కానీ వాళ్ళకి శిక్ష ఉండదు. ఎందుకు? మెంటల్ అంటే తల లేనివాడు, తల ఉన్నా తల లేనివాడు. ఓకే, ఇది లోక సంబంధమైన కథను తీసుకొచ్చి ఆత్మ సంబంధమైన అర్థంతో సమకూరుస్తుంటున్నాడు. ఓకే అయ్యా, ఇండివిజువల్ గా నీకు ఒక శిరస్సు ఉంటే నీ అవయవం అంతా ఎంత చక్కగా పనిచేస్తున్నాయి కదా. ఇప్పుడు ఒక బొట్టిన వేలు తిమ్మరు పట్టింది అనుకుందాం. డాక్టర్ దగ్గరికి పోయి ఏమంటాం తెలుసా? ఏమంటే ఒకటి తిమ్మరు పడితే ఏమి, ఏదో ఒక డిఫెక్ట్ ఉంటే తిమ్మరు పడతాం కదా. దానికే వాక్యం ఏమని సెలవిస్తున్నది? సర్వ శరీరము చక్కగా అమర్చబడి ఉండాలి. ఎక్కడి నుంచి? హల్లెలూయా. అట్లా ఒకరికొకరికి చెప్పుకుంటూ ఇప్పుడు ఏమంటున్నాడంటే సంఘానికి శిరస్సు అంటున్నాడు. సంఘానికి శిరస్సు అయితే, ఆయన శిరస్సు అయితే మనం అందరం కలిసి ఒక దేహం అయితే చక్కగా అమర్చబడి ఉన్నామా లేదా? చక్కగా అమర్చబడి ఉంటే ఆయన చెప్పిన సమయానికి ఆ పని చేస్తున్నామా చెయ్యమా? హల్లెలూయా. మనస్సాక్షి ఒప్పుకోవాలి. నాకు దేవుడిచ్చింది క్రైస్తవునికి ఎన్ని దినాలు? 6-7 దినాలు లేదు వానికి. 7వ దినమున ఆయన శిరస్సై ఉంటే ఈ దేహము ఆయనలో సరిగ్గా సమకూర్చబడి ఉందా లేదా? దట్స్ ఎండ్స్ ద మ్యాటర్. హల్లెలూయా. ఏంటి చేస్తున్నా నేను? ఈ లోకంలో నా పేరు ఏంది? క్రైస్తవుడు. మళ్ళీ క్రైస్తవుడైతే శిరస్సై ఉండాలి. ఆయన శిరస్సై ఉంటే నేను దేహం అయితే చక్కగా అమర్చబడి ఉన్నానా లేదా? చక్కగా నేను లోకానికి అమర్చబడి ఉన్నానా? అయితే నేను క్రైస్తవుడని పేరు పెట్టుకున్నాను కానీ నేను మెంటనే. హల్లెలూయా. క్రైస్తవుడిని పేరు పెట్టుకున్న మెంటల్ని నేను. ఇట్ ఈస్ ఫర్ యువర్ అటెన్షన్. ఓకే, ఏ విధంగా నేను అమర్చబడి ఉన్నాను? ఆయా అవయము ఆయా పరిమాణము చెప్పున చక్కగా చదవండి. ఆయన నుండి సర్వ శరీరం చక్కగా అమర్చబడి తనలో ఉన్న ప్రతి అవయవము తన పరిమాణము చొప్పున పని చేయాలి. ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతకబడి ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి కలుగ చేసుకొనుచున్నది. హల్లెలూయా. ఇది మనం తెలుసుకోవాలి. మనం ఏమనేస్తాం ఒకేసారి? ఎందుకు మా జీవితంలో ఎందుకు మేలు జరగదు, ఎందుకు ఇది జరగదు అని ఎన్నోసార్లు మనకి ప్రశ్నలు ఉంటాయి. ఎప్పుడైనా దేవుని చిత్తం అయితే ఎందుకు కొన్నిసార్లు జరగవు. ఓకే, కొన్ని దేవుని ఉద్దేశాలు ఉంటాయి, కొన్ని సరిచేయబడేవి ఉంటాయి. ఒకసారి దేవుడు అంటాడు, శిష్యులు అడుగుతారు, అయ్యా వీడు పాపం చేశాడా అని అడుగుతాడు. ఏమా అడుగుతాడా లేదా? వీడు పాపం చేశాడా, వీడి తల్లిదండ్రులు పాపం చేశాడండి? నో 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 నో, వీడు పాపం చేయలేదు, వీడి తల్లిదండ్రులు పాపం చేయలే. కొన్నిసార్లు దేవుని మహిమార్థంగా అలా ఉంటాడట. హల్లెలూయా. మంచిది. అర్థమైందండి? అర్థమైందా? సమాధానపరచబడాలంటే సమాధానపరచబడి ఉండాలి,
సమాధాన పరచబడుతుంటున్న వారు ఆయన వారికి శిరస్సై ఉంటాడు. శిరస్సై ఉన్నవారు ఆధిక్యత పొందుతారు. వచ్చే వారం ధ్యానిద్దాం. ఆధిక్యత అంటే ప్రివిలేజెస్. ఒక్క మాట చదువుకొని మనం వాక్యానికి వెళదాం. 1 కొరింథీ 2:13 చదువుతాం. ఆధిక్యత అంటే ఏంటి? 2, 13, 14, 15, 16. మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో కాక మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చియే మేము బోధించుచున్నాం. అర్థమైందండి ఈ మాటలు? మేము మనుషులు మాట్లాడినట్టు, ఇప్పుడు నేను చెప్పాలంటే ఎట్లా చెప్తాను తెలుసా? నేను మనుషులు మాట్లాడినట్టు మాట్లాడటం కాదు, ఆత్మ సంబంధమైన మాటలు మాట్లాడుతున్నాను. నువ్వు కూడా ఆత్మ సంబంధమైన వాటిని అయితే నీ ఆత్మ సంబంధమైన మాటలు, ఆలోచనలు నా ఆత్మ సంబంధ మాటలు కంపేర్ చేసుకుంటే దేవుడు మహిమపరచబడతాడు అని అర్థం. చదవండి 14. ప్రకృతి సంబంధమైన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు కదా. ప్రకృతి సంబంధమైన మనుషుడు దేవుని ఆత్మ విషయమై అంగీకరించడు అన్నప్పుడు ఎందుకండి వాళ్ళ దగ్గర పోయి మనం కొట్లాడాలి? అర్థమైందా మీకు? ఎందుకు పోయి వాళ్ళతో పోయి ఎందుకు కొట్లాడాలి? ఎందుకు ఏదో చెప్పాలి? నీ పని ఏంది? అయ్యా యేసు ప్రభువును నమ్ముకుంటావు, నమ్ముకొని పోరా అంటే వచ్చి. అర్థమైందండి? నీ పని ఏంది? సువార్తను ప్రకటించాలి. ఏమని ప్రకటించాలి? అయ్యా యేసు ప్రభు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు, ఆయన సజీవుడు. వాడు ఎందుకు ఏమైనా అడిగితే చెప్పాలి. పోతావా లేదంటే సరే వచ్చేస్తారు. వచ్చి డిబేట్లకు పోకూడదు. ఎందుకు పోకూడదు అంటే ప్రకృతి సంబంధమైన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. అవి అతనికి వెరితనముగా ఉన్నది. అవి ఆత్మ సంబంధము, అవి ఆత్మ అనుభవము చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాడు. ఆత్మ సంబంధమైన మనుషుడు, ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచించును, కాని అతడు ఎవరి చేతనైనను వివేచింపబడడు. ప్రభు మనస్సు నెరిగి ఆయనకు బోధింపగలవాడెవడు? మనమైతే క్రీస్తు మనస్సు కలిగిన వాడు. మనం ఎవరు? మనస్సు అనేది రూపాంతరము చెందడం అంటే క్రీస్తు మనస్సు కలిగిన వారు. క్రీస్తు మనస్సు కలిగిన వారు అంటే ఏంటో తెలుసా? ఆధిక్యత, పరిశుద్ధాత్మ, అభిషేకం, పరిశుద్ధాత్మ ఒప్పింపు చేస్తాడు. ఏమని పాపమును గురించి, నీతిని గురించి, రాబోయే తీర్పుని గురించి ఒప్పింప చేయవాడు ఆత్మ. ఆ ఆత్మను అంగీకరించబడిన వాడు ఆత్మ సంబంధమైన వాడు. ఆత్మను అంగీకరింపని వాడు ప్రకృతి సంబంధమైన మనుష్యుడు. కాబట్టి మన ఆధిక్యత ఏంటంటే ఏంటి? అభిషేకం, ఆత్మను పొందుకోవడం, ఆత్మ సంబంధంగా మనం ఉండడం. ఓకే, ఐ విల్ కంటిన్యూ దిస్. దీన్ని మళ్ళా రిపీట్ చేస్తాను వచ్చే వారం. ఓకేనా? సో దేవుని చేత ఏర్పరచబడి పిలువబడిన వారికి కొంచెం కాలం ఏముంటది? కొంచెం కాలం శ్రమ ఉంటుంది. ఎందుకు శ్రమలు ఉంటాయంటే మన విశ్వాసము, అమూల్యమైన విశ్వాసం పరీక్షకు నిలబడిన పిమ్మట అన్న మాట వచ్చిన తర్వాత మన జీవితంలో సమస్తము సమకూర్చబడతాయి. కాబట్టి నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుగా దీనిని చేయడని చెప్పిన దేవుడి మాటలు మన వెనుకడికి ఆస్వాదించి దీవించును గాక. ఆమేన్. ప్రార్థన.